హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్విపి కిచెన్. దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. నవరాత్రి స్పెషల్ ప్రసాదం సిరీస్ డే 4. ప్రసాదంగా అల్లం గారెల్ని సింపుల్గా టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలామంది గారెలు పర్ఫెక్ట్గా రావాలంటే మినప్పప్పుని గ్రైండర్లో గ్రైండ్ చేస్తుంటారు. మిక్సీలో మినప్పప్పు వేసి గ్రైండ్ చేసినా సరే గారెల్ని ఇలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. కానీ కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. చాలా మంది గారెలు చేస్తే అవుటర్ లేయర్ క్రిస్పీగా రాదు, గారెలు లోపల ఫ్లఫీగా సాఫ్ట్గా ఉండవు అనుకుంటారు. ఇలాంటి డౌట్స్ ఏమి లేకుండా నా స్టైల్లో ఒక్కసారి అల్లం గారెల్ని ట్రై చేయండి. టేస్ట్లో అయినా టెక్స్చర్లో అయినా అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. గారెలు అవుటర్ లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఫ్లఫీగా ఉంటాయి. ఇక్కడ నేను అల్లం గారెలు చేయడానికి 150 గ్రామ్స్ మినప్పప్పు తీసుకొని 2-3 సార్లు వాటర్ని చేంజ్ చేస్తూ నీట్గా వాష్ చేసేసుకున్నాను. వీడియో క్లిప్లో చూపిస్తున్న గ్లాస్తో 1 గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను. 4 గ్లాసెస్ వాటర్ వేసుకొని 2 గంటల పాటు మినప్పప్పును నానబెట్టేసుకున్నాను. 2 అవర్స్లో మినప్పప్పు బాగా నానిపోతుంది. ఒక మిక్సర్ జార్ని తీసుకొని 1 ఇంచ్ అల్లం, 2 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మరీ మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఈ అల్లం మిక్స్ని సపరేట్గా ప్లేట్లోకి తీయాల్సిన అవసరం లేదు. ఇదే మిక్సర్ జార్లో ముందుగా నానబెట్టుకున్న మినప్పప్పు వేసేసుకోవచ్చు. ఇది తీసుకున్న మినప్పప్పుకి సరిపడ సాల్ట్ వేసుకోండి. చాలా మంది ఇలా మిక్సీలో గారెలు చేయాలంటే కూలింగ్ వాటర్ వేసి గ్రైండ్ చేస్తుంటారు. నేనైతే ఇక్కడ నార్మల్ వాటర్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని మినప్పప్పు పలుకే కనిపించకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఎక్కువ వాటర్ అస్సలు వేయకండి. 2 టేబుల్ స్పూన్ వాటర్ సరిపోలేదు. మిక్సీలో మినప్పప్పు ఇలా మెత్తగా గ్రైండ్ అవ్వకపోతే ఇంకో 1 or 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. 2 చిటికెలు వంట సోడా వేసుకోండి. గారెలు అవుటర్ లేయర్ క్రిస్పీగా రావడం కోసం 1 టేబుల్ స్పూన్ పొడి బియ్యం పిండి వేసుకొని, మనం వేసిన వంట సోడా కరగడం కోసమే 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ముందు ఒకసారి పిండిని మొత్తం ఇలా బాగా కలిపేసుకొని నేను వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా పిండిని ఈ విధంగా 5 to 10 minutes పాటు బాగా బీట్ చేసుకోండి. పిండిలో ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి గారెలు ఫ్లఫీగా వస్తాయి. చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ మరీ పల్చగా లేకుండా మరీ చిక్కగా లేకుండా చూసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కో టెక్నిక్ తో గారెలు చేస్తుంటారు. నేనైతే చేతిని తడి చేసుకుంటూ ఇలా పాలిథిన్ కవర్ మీద గారెలు షేప్ చేసుకుంటున్నాను. కొంతమంది టీ స్ట్రైనర్తో, మరి కొంతమంది గ్లాస్కి క్లాత్ని కట్టేసి ఆ క్లాత్ మీద వడ షేప్ని చేసుకొని ఆయిల్లో డ్రాప్ చేస్తుంటారు. మీకు ఏ టెక్నిక్ ఈజీ అనిపిస్తే ఆ టెక్నిక్తో గారెలు చేసుకోండి. బాగా హీట్ అయిన ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో జాగ్రత్తగా ఇలా గారెలు వేసుకోండి. జనరల్గా స్ట్రీట్ స్టైల్లో వడలు ఎలా చేస్తారంటే నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా గారెల్ని ముందుగా లైట్గా ఫ్రై చేసి పక్కకు తీసేస్తారు. లాస్ట్గా అన్ని వడలు ఆయిల్లో వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేస్తారు. నేను అలా 2 times ఫ్రై చేయకుండా ఇలా ఒక్కసారే గోల్డెన్ కలర్ వచ్చే వరకు గారెల్ని బాగా ఫ్రై చేసుకున్నాను. నేను ఇంత టైం అని చెప్పాను, కానీ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు గారెల్ని మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో అన్ని గారెల్ని వేసేసుకోండి. చాలా మంది గారెలు చేసేటప్పుడు వంట సోడా వేయరు. వంట సోడా వేయకుండా గారెలు చేశారంటే గట్టిగా వస్తాయి. ఎక్కువ వేయనవసరం లేదు, 2 చిటికెళ్ళు వంట సోడా వేస్తే సరిపోతుంది. మీకు వీలైతే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వని, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అందరు మన రెసిపీస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను చూపించే ఏ ఒక్క రెసిపీ మీకు యూస్ఫుల్ అనిపించిన వీడియో ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్లీ నేనైతే 3 batchesలో ఇలా అన్ని గారెల్ని వేసేసి బాగా ఫ్రై చేసేసాను. నేను తీసుకున్న 150 గ్రామ్స్ మినప్పప్పుకి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నంత సైజు గారెలు 11 వచ్చాయి. మీరు ఈ కౌంట్ని గుర్తు పెట్టుకొని ఎప్పుడైనా ఎక్కువ క్వాంటిటీలో గారెలు చేయాలనుకుంటే ఈ కౌంట్కి తగినంత మినప్పప్పుని నానబెట్టుకోండి. ఆనియన్స్ వేయలేదు కదా, గారెలు టేస్టీగా ఉండవనుకోకండి. అల్లం ఫ్లేవర్తో ఈ అల్లం గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. నా స్టైల్లో ఇలా అల్లం గారెల్ని ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఈ గారెలు ఎంత ఫ్లఫీగా వచ్చాయో మీకు ఒక గారెని తుంచి చూపిస్తాను చూడండి. బియ్యపిండి వేస్తే గారెలు క్రిస్పీగా వస్తాయని ఎక్కువ బియ్యపిండి అస్సలు వేయకండి. గారె లోపల చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో. తీసుకున్న 150 గ్రామ్స్ మినప్పప్పుకి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి అయితే సరిపోతుంది. గారెలు క్రిస్పీగా వస్తాయని ఎక్కువ బియ్యం పిండి వేస్తారంటే గారెలు గట్టిగా వచ్చేస్తాయి. రేపు ఈవినింగ్ 7:15కి 5వ రోజు అమ్మవారికి ప్రసాదంగా ఏ రెసిపీ చేస్తారని ఎలా చేస్తారని క్లియర్గా ఫుల్ అండ్ రెసిపీ వీడియో అప్లోడ్ చేస్తాను. అందరు మిస్ అవ్వకుండా చూడండి. నేను చూపించిన ఈ సింపుల్ అల్లం గారెల ప్రసాదం రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే వీడియో ప్లీజ్ ఒక లైక్ చేయండి. వీలైతే ఈ రెసిపీ లింక్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి హెల్దీ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేశారంటే నేను రెసిపీ అప్లోడ్ చేసిన టైంకి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.